హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి రాజకీయ నాయకులు వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కదా. సో ఆ విధంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో అనేది తీసుకురావడం జరిగింది. సో అందులో ప్రధానంగా మన సమస్యలు ఏమేమి ఉన్నాయి, మనకి రాజకీయ నాయకులు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది మనం ఇందులో పొందుపరచడం జరిగింది. సో అవి ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. సో అసలు విషయం ఏంటంటే, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువత అయినటువంటి మేము మా బంగారు భవిష్యత్తు మరియు మా నిండు జీవితం గత 10 సంవత్సరాల నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయాలు మరియు నిరంకుశ చర్యల వల్ల తీవ్రంగా కోల్పోయి ఉన్నాం. కాబట్టి మా మేనిఫెస్టో మేము సిద్ధం చేసుకుంటున్నాం. సో దీనికి గల కారణం ఏంటంటే, 2014 తర్వాత జాబ్స్ రావాలంటే బాబు రావాలనే నినాదంతో ఇటు సీఎంగా చంద్రబాబు గారు అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు గారు అరకొర పోస్టులు తీస్తూ 2019లో ఎలక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ నిరుద్యోగుల యొక్క పవర్ ఏంటో చూపించారు. సో అధికారం నుంచి దూరం చేశారు. కానీ అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఇటు చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తూ డిఎస్సి టీచర్ పోస్టులు రద్దు చేస్తారు, సో ప్రభుత్వ బడులు మూసేస్తారు, పరీక్ష ఫీజులు పెంచేస్తారు, పరీక్షల సిలబస్ మార్చేస్తారు, సో తినక హాస్టల్లో ఫీజులు కడుతూ చదువుకుంటున్న ఆ పిల్లల పరిస్థితి ఏమిటో తెలుసా అక్క, తెలుసో అన్న అంటూ అన్నొస్తాడు 23,000 టీచర్ పోస్టులతో వస్తూనే మెగా డిఎస్సి పెడతానంటూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000కు పైగా పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. సో జీవో నెంబర్ 117 ద్వారా స్కూల్ విలీనం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టి వీరు కూడా గత 5 సంవత్సరాల నుండి టీచర్ పోస్టులు భర్తీ చేయకపోగా అప్రెంటిస్షిప్ విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చి అరకొర పోస్టులతో, అది 6,100 పోస్టులతో నోటిఫికేషన్ అంటూ ఇప్పుడు ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పరీక్షలు పెట్టేందుకు సిద్ధమైతే అయ్యారు. కాబట్టి మా ఆవేదన ఏంటంటే, జాబ్స్ రావాలంటే బాబు రావాలని చంద్రబాబు గారు, అదేవిధంగా అన్నొస్తున్నాడు మంచి రోజులు వస్తాయి అంటూ అధికారం చెలాయించారు తప్ప మాకు చేసిందైతే ఏమీ లేదు. సో దీనికి గాను మా ఆందోళన ఏంటంటే, మళ్ళీ 2024 18వ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ టీడీపీ నాయకులు మా ఊర్ల మీదకైతే వస్తున్నారు. అసలు నిరుద్యోగుల అంశం ప్రస్తావన కూడా లేకుండా సిద్ధమా అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా మా ఊర్ల మీదకి వస్తున్నారు. కాబట్టి పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులు ఇక మిమ్మల్ని నిలదీసే తరుణం అయితే వచ్చింది. సో 2 పార్టీ నాయకులు కూడా ఈ విధంగా గ్రహించాలి. అందుకే ఈ సార్వత్రిక నిరుద్యోగ మేనిఫెస్టో అమలుపై ఇటు టీడీపీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సిందిగా కోరడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే, సో మొదటిది, గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్మెంట్ ఏజ్ అనేది 58 లేదా 60 ఏళ్లకు తగ్గించి తక్షణమే ఖాళీ పోస్టులు అన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇక రిటైర్మెంట్ ఏజ్ అనేది 58 లేదా 60 సంవత్సరాలు తగ్గించి సర్వీస్ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి ఆప్షనల్ రిటైర్మెంట్ అవకాశం అయితే ఇవ్వాలి. ఇది ప్రస్తుతం తమిళనాడులో అమల్లో కూడా ఉంది. అదేవిధంగా అలా ఖాళీ అయినటువంటి అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఆయా డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే విడుదల చేయాలి. ఇక రెండో అంశం వచ్చేసి, కేవలం ఒక ఓటీపీఆర్ నెంబర్ ద్వారానే ఆధార్ యూనిక్ నెంబర్ ద్వారా ఒక ఏడాదికి 500 రూపాయల ఫీజుతో అన్ని రకాల రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు రాసుకునే అవకాశం నిరుద్యోగులందరికీ కులము, మతము, లింగం తేడా లేకుండా అవకాశం అయితే ఇవ్వాలి. ఇది సెకండ్ పాయింట్. అదేవిధంగా థర్డ్ పాయింట్ మనం చూస్తే, ఏపీపీఎస్సీ లేదా డిఎస్సి సెలక్షన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఓఎంఆర్ షీట్పై ఆఫ్లైన్లోనే పెట్టాలి. ఇక నాలుగోది, నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ కేవలం 15 రోజుల్లో ఇచ్చేసి పోస్టింగ్లు అనేవి 30 రోజుల్లో నియామకం చేపట్టాలి. సో ఇది ఫోర్త్ పాయింట్. ఇక ఫిఫ్త్ పాయింట్, ప్రభుత్వ ఉద్యోగ నియామకంలో అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేయాలి. సో నారా లోకేష్ గారు కూడా బహిరంగ లేఖలో వాగ్దానం అయితే చేశారు, ఈ విధంగా మేము అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేస్తామని. అదేవిధంగా 6వ పాయింట్, ఏ గవర్నమెంట్ స్కూల్ మూయడానికి వీల్లేదు. సో అధికారం చేపట్టిన మరుక్షణం ఈ 117 జీవోను రద్దు చేస్తానని నారా లోకేష్ గారు చెప్పారు. బహిరంగ లేఖకి కట్టుబడి ఉండాలి.
అదేవిధంగా అమ్మఒడి గవర్నమెంట్ విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయాలి. ఇక స్పష్టంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ఇక గవర్నమెంట్ టీచర్ పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసేలా జీవో అయితే విడుదల చేయాలి. ఇక రాయితీలు, పథకాలు అన్నీ అర్హులైన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి అందించాలి. ఇక 9th పాయింట్, గతంలో జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నారు. మీ అబ్బాయి అంటే ఇది చంద్రబాబు గారికి, సో మీ అబ్బాయి నారా లోకేష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఐటీ మంత్రిని చేశారు. మీరు వచ్చారు కానీ నూతన రాజధాని కట్టే పనిలో ఉన్నారు. సో 5 ఏళ్ల కాలం ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో ఎలక్షన్కి కేవలం 1 సంవత్సరం ముందు అరకొర పోస్టులతో గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా 7,000 టీచర్ ఉద్యోగాలు డిఎస్సి, సో అతి తక్కువ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ పోస్టులు తీయడమే జరిగింది. సో చివరి 3 నెలల్లో నిరుద్యోగ వృత్తి అయితే ఇచ్చారు. అందుకే నిరుద్యోగ అభ్యర్థులు మిమ్మల్ని అధికారం నుంచి అయితే అప్పుడు తప్పించడం జరిగింది. అదేవిధంగా మీ గవర్నమెంట్లో అంటే టీడీపీ గవర్నమెంట్లో అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే 152 స్కూళ్ళు ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి మూతపడ్డాయి. సో వాటిని తిరిగి ప్రారంభించిన ఈ వైసీపీ ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి మళ్ళీ 200 పైగా స్కూళ్ళు మూసేసే పనులు పడ్డారు. సో ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇక 11వ అంశం, అధికారం వచ్చాక మీరు మమ్మల్ని మర్చిపోరు అనడానికి ఆస్కారం అయితే లేదు. కారణం అప్పుడు మిమ్మల్ని విమర్శలు చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెగా డిఎస్సి ఇస్తాను, సో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట తప్పారు. కాబట్టి మీరు ఏ వాగ్దానం అయినా ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఇక టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో వ్రాతపూర్వకంగా మీడియా పత్రికా ముఖంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్, సచివాలయం వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం పథకాలు ఇండ్లకి చేరవేసే అవసరం నిమిత్తం అప్రెంటిస్షిప్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చారు. సో తదుపరి పర్మనెంట్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ప్రస్తుతం ఆ సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 15,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేయాలి. ఇక నెక్స్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఖాళీలు భర్తీ జరగలేదు. సో అవన్నీ కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి. సో జైల్ వార్డెన్, ఫైర్ డిపార్ట్మెంట్స్, హోంగార్డ్స్ ఇలా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, పూర్తిగా లైబ్రరీ వ్యవస్థ రాష్ట్రంలో కుంటుపడిందని చెప్పవచ్చు. సో జిల్లా గ్రంథాలయం శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వాటిని తక్షణమే భర్తీ చేయాలి. సో గ్రంథాలయ ఆదాయం కేవలం వాటి కోసమే ఖర్చు చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఏపీఎస్ఆర్టీసీలో అన్ని ఖాళీలే. సో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. పార్టీల ప్రచారం కోసం ఆర్టీసీ బస్సులు వాడుకోవడం ఆపేసి కండక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. చివరిగా, మాకు నమ్మకం లేదు ద్వారా ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 2014-19 మధ్య 5 ఏళ్ల కాలం పాటు నష్టపోయాము. అదేవిధంగా 2019-24 మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మరో 5 ఏళ్ల కాలం పాటు నష్టపోయాము. సో మాపై సానుభూతితో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నాము కదా అంటూ పోస్టులు లేని నోటిఫికేషన్ ఇస్తూ మా బ్రతుకులు పరాయి రాష్ట్రంలో కూలీలుగా మార్చేశారు. మేము నమ్మం బాబు గారు, మాకు నమ్మకం లేదు జగనన్న. సో మీ వాగ్దానాలు నీటిపై రాతలుగానే ఉన్నాయి. సో మా వయసులు పెరిగిపోయి పెళ్ళిళ్ళు అవ్వక, ఉద్యోగాలు లేక మా తల్లిదండ్రులు మమ్మల్ని కనిపెంచి వారు మానసిక క్షోభకు, మానసిక ఒత్తిడితో అనారోగ్యం పాలై అసువులు బాసి ఉన్నారు. కాబట్టి సగటు విద్యావంతులు ఆయు ప్రమాణాలు సన్నగిల్లి చిన్న వయసులోనే గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోకులతో మా నిండు జీవితం మొగ్గలా రాలిపోతుంది. దీనంతటికీ ఈ నిరంకుశ రాజకీయ చర్యలే కారణమని చెప్పవచ్చు. సో దానికి మీరే బాధ్యులు. ఇవన్నీ నెరవేరుస్తారా లేదా అనేది మీడియా ముందుకు వచ్చి ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా వర్తిస్తుంది. ఇదే నిరుద్యోగుల యొక్క ఉమ్మడి మేనిఫెస్టో. సో దీన్ని మీరు అంగీకరిస్తేనే మిమ్మల్ని మేము ఆదరిస్తామని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసి రాజకీయ నాయకులకి, అంటే మీ ఊరికి రాబోతున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఈ ఉమ్మడి మేనిఫెస్టో అనేది అందించాలి ప్రతి ఒక్కళ్ళు. సో మీ ప్రాంతంలోకి ఒక రాజకీయ నాయకుడు ప్రచారానికి వచ్చిందంటే ఫస్ట్ ఈ ప్రింట్ అనేది వాళ్ళకి ఇస్తే, సో
ఏ విధంగా ఉంది, దీంట్లో ఏమైనా చేర్పులు మార్పులు ఉన్నాయి అనేది మీరు కామెంట్ చేయండి. సో దాని ద్వారా మనం దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం ఈ వీడియో అనేది అందరికీ షేర్ చేయండి. సో అప్పుడే మనకి న్యాయం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ. మరొక అప్డేట్లో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.